సొంతింటి కలను నెరవేర్చుకోవాలని తపన పడే ప్రజలను కొందరు బిల్డర్లు మోసం చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇళ్లు కొనుక్కుంటున్న వాళ్ళు బిల్డర్ల మోసాలకు బలైపోతున్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ఆ పైన మొహం చాటేస్తున్న బిల్డర్లు, మోసాలను అడ్డుకోవాల్సిన అధికారులు కాసుల కక్కుర్తితో కళ్ళు మూసుకుని కూర్చోవడంతో అపార్ట్మెంట్స్ కొన్నవాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నానక్రామ్గూడలో పెసిఫికా సంస్థ నిర్మించిన హిల్ క్రెస్ట్ హై రైజ్ టవర్లో ఫ్లాట్స్ కొన్నవాళ్ళు కూడా ఇదే రీతిన మోసపోయారు. హై రైజ్ టవర్లలో ఇల్లు కొనడం అన్నది ఇప్పుడు ఓ పెద్ద ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది. ఇదే బిల్డర్లకు వరంగా మారింది. అద్భుతమైన సౌకర్యాలు, మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో అందమైన ఇల్లే కాదు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, విశాలమైన వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకర వాతావరణం అంటూ బిల్డర్లు మీ ముందు రంగురంగుల బ్రోచర్లు, అంతకంటే ఆకర్షణీయమైన వీడియో క్లిప్పింగ్లు పెట్టేస్తారు. అంతే, జీవితమంతా రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ముకు కొంత బ్యాంకు లోను జతచేసి ఆ బిల్డర్ చేతిలో పెట్టేస్తారు. కొంతమంది బిల్డర్లు అంతా పర్ఫెక్ట్ గా చేసినా కొంతమంది మాత్రం ఏరు దాటిన తరువాత అలవోకగా తెప్పను తగలబెట్టేస్తారు. అలాగే మోసపోయారు పసిఫికా వారి హిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్ వాసులు. మేము 2016లో ఈ హిల్ క్రెస్ట్ తీసుకున్న తర్వాత 20లో ఇచ్చాడు. లేట్గా చెప్పిన ఒక్కటి కార్పస్ ఫండ్ ఇవ్వలేదు, క్లబ్ హౌస్ ఇవ్వలేదు, వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. బట్ దే హ్యావ్ కలెక్టెడ్ 25,000 కలెక్ట్ చేశారు రీచ్ ప్రతి ఒక్కరితోనూ. వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మేము మళ్ళీ వేసుకొని సత్యనారాయణ గారు పాపం పెద్ద ఆయన మన HMWSSB సత్యనారాయణ ఈడీ గారితో మాట్లాడితే ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చాడు. మేము మాకు ఆ డబ్బు ఇమ్మని మేము సొంతంగా వేసుకున్నాం. ఆల్రెడీ పే చేసిన అమౌంట్ ఇమ్మంటే ఇవ్వడు, ఇంట్రెస్ట్తో కావాలన్నా. కార్పస్ ఫండ్ 3 crores పైన రావాలి, అది కూడా ఇవ్వటంలే. ప్రతి ఒక్కటి మాట్లాడితే మీదికి వస్తారు, మిమ్మల్ని ఇచ్చేస్తామని గెట్ అవుట్ అనడము, అందరినీ మా వాళ్ళు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ పోయినా అంత ప్రతి ఒక్కటి గొడవే. రోడ్డు వేస్తే మేము వేసుకోమంటారు, మేము వేస్తే రోడ్డు వాళ్ళ హెవీ వెహికల్స్ 18 వీళ్ళు మల్టీ ఎక్సెల్ వెహికల్స్ అని పోతున్నాయి. వాళ్ళు ASBలు ఉన్నారు, అక్కడ మైస్కేప్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పెసిఫికా phase 2 చేస్తుండ్రు, phase 3 కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుండ్రు. మేము వేస్తే వాళ్ళు ఆ రోడ్లో వెహికల్స్ అన్నీ పోతాయి, వెంటనే పోతుంది. చేయమంటే వాళ్ళు చేయరు, మేము వేస్తే వాళ్ళు పోతారు. ఎన్నిసార్లు కంప్లైంట్ పోలీసులకు చెప్పినా, మరి పోలీసులు అంటే సంబంధం లేదు పాపం, వాళ్ళు మా కోఆపరేషన్ చేస్తుండ్రు. మున్సిపాలిటీకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు రోడ్డు ఏమంటే. ఎన్నిసార్లు 10 లెటర్లు ఇచ్చారు, వాళ్ళకి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కలిసాను నేను, యాజ్ అ డైరెక్టర్ కలిశాను. నాకు అందరూ తెలుసు, చాలా సీనియర్ ఆఫీసర్స్తో తెలుసు, నాకు ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్లు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఇతను భయపడేశారు మాట్లాడితే. ఎవరు GM ఇక్కడ ఉన్నారు పసిఫికా ప్రతి ఒక్కరిని గెట్ అవుట్ అన్నాడు, ప్రతి ఒక్కరిని గెట్ అవుట్ ఇక్కడ అందరినీ. పసిఫికా అనేది అహ్మదాబాద్కు చెందిన ఓ గ్లోబల్ రియల్ ఎస్టేట్ కంపెనీ. హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్లకు ఉండే డిమాండ్ను గుర్తించిన ఈ కంపెనీ నానక్రామ్గూడ ఏరియాలో హిల్ క్రెస్ట్ phase 1లో 684 ఫ్లాట్లను నిర్మించింది. కస్టమర్లకు అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్తో పాటు రకరకాల హామీలు ఇచ్చేసింది. అన్ని ఫ్లాట్లను అమ్మేసింది. అక్కడ అమ్మకాలు పూర్తయిన వెంటనే హిల్ క్రెస్ట్ 2వ ఫేజ్ అపార్ట్మెంట్ల నిర్మాణంలో మునిగిపోయింది. కానీ మొదటి ఫేజ్ బిల్డింగ్లో చెప్పిన వసతులేవీ కల్పించకుండా ముఖం చాటేసింది. తమ బాధలు అధికారులకు చెప్పుకున్నా పట్టించుకున్న దిక్కే లేదని ఓనర్ల ఆరోపణ. రోడ్లు కానీ కరెంట్ కానీ అవి ఏమైనా పిల్లర్స్ మార్చమంటే కూడా ఏం మార్చట్లేదు. అవన్నీ గుంతలు పోడ్చమని రిక్వెస్ట్ చేసినా కానీ చేయట్లేదు వాళ్ళు. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తున్నాము, వాళ్ళు కూడా మున్సిపల్ ట్యాక్స్ వేస్తున్నారు, కానీ వాటిని ఏమైనా రెక్టిఫై చేయమంటే చేయటం లేదు, తక్కువ చేయమంటే చేయట్లేదు. మరి ఒక్కొక్కరికి బెదిరిస్తున్నారు వాళ్ళు. మేము కమిషనర్ గారు ఇస్తే మేము ఇవ్వాలా అని అంటున్నారు సెక్రటరీ గారు. అది సెక్రటరీ కమిషనర్ సెక్రటరీ గారు. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ మాత్రమే కాదు, ఆ అపార్ట్మెంట్లోని కుటుంబాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. తమ టవర్ ముందున్న రోడ్లలో రోజంతా దుమ్ము లేపుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న భారీ వాహనాల కారణంగా ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో గుండెలు అరచేతిలో పట్టుకుని బతుకీడుస్తున్నారు. ఇంటి నుంచి బయటికెళ్లి మళ్లీ ఇంటికి చేరేదాకా యాక్సిడెంట్ల భయంతో తల్లడిల్లిపోతున్నారు. ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఎవరు ఏ రూల్స్ పాటించట్లేదు. ఇష్టానుసారం ఎప్పుడు పడితే అప్పుడు బ్లాస్టింగ్, రోడ్డు మీద అక్రమ కట్టడాలు, కబ్జాలు, దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ లేకుండా, వేరే వాళ్ళ గురించి ఆలోచన లేకుండా రోడ్లు పాడు చేయడాలు, రాంగ్ రూట్లో వచ్చి దాదాపుగా ప్రాణాంతకంగా వెహికల్స్ మీదకి వచ్చేసి గుద్దబోయారు. నేను మా పిల్లాడు బండి మీద ఉండగా లారీ ఎంత వేగంగా వచ్చి దాదాపుగా గుద్దబోయింది. ఈ ఇన్సిడెంట్ మాకు ప్రతి వారం కనీసం ఒక 5-6 ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి. అందరూ బిల్డర్లు ఎవరికి వాళ్ళు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్నారు, కానివ్వండి వీళ్ళకి వేరే వాళ్ళ ప్రాణాల మీద కొంచెం కూడా లెక్కలేదు. ఇంతేకాదు, తమ అపార్ట్మెంట్ పక్కనే రేయింబవళ్లు పనిచేస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల కారణంగా అంత ఖరీదైన అపార్ట్మెంట్లు సాయంత్రం అయ్యేసరికి దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. ఆ దుమ్ము కళ్లల్లోకి, ముక్కుల్లోకి దూసుకెళ్లడంతో ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి.
క్యాన్సర్, సిలికాసిస్ లాంటి వ్యాధులను కలిగించే ఆ పొల్యూషన్ గురించి అపార్ట్మెంట్ వాసులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ పట్ల పీసీబీ స్పందించినా చర్యలు తీసుకోవలసిన మున్సిపల్ అధికారులు మాత్రం మిన్నకుండిపోయారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఈ డస్ట్ రావడం వల్ల అన్ని ఫ్లోర్స్కి డస్ట్ వస్తుంది, విచ్ విల్ డెఫినెట్లీ రిజల్ట్ డస్ట్ విల్ గో యాజ్ ఫైన్ పార్టికల్ అండ్ ఇట్ విల్ సస్పెండ్ ఇన్ ద లంగ్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ సిలికోసిస్ డిసీజ్. ఎన్నిసార్లు పీసీఓకి చెప్పినాము, ఆర్డర్స్ ఇచ్చినారు, క్లోజ్ చేసినారు. వీళ్ళు కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారు? ఆర్డర్స్ ఇచ్చినారు క్లోజ్ చేయమని. వీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ మేనేజింగ్ అగైన్, దే ఆర్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినారు. కానీ దీన్ని సీరియస్గా తీసుకొని టోటల్లీ క్లోజ్ చేయాలి. ఒక్క ఈ హిల్ క్రెస్ట్ టవర్సే కాదు, కాసుల మత్తులో కూరుకుపోయి బిల్డర్లకు ఇసుమంత బాధ కలగకుండా చూసుకుంటున్న అధికారుల సాక్షిగా భాగ్యనగరంలో ఇలాంటి మోసాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఓవైపు బిల్డర్ మోసానికి బలైపోయి, మరోవైపు అధికారుల అవినీతికి చిక్కిపోయి కోట్లు పెట్టి కొన్న ఇళ్లు కాలుష్య మరణ మృదంగాలు మోగిస్తుంటే ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని అల్లాడిపోతున్న ఈ హైరైజ్ టవర్స్ బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న అయింది. హిల్ క్రెస్ట్ లో ఇళ్లు కొన్న ఓనర్ల అనుభవం కొనే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నది చెప్పకనే చెబుతోంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని తపన పడే ప్రజల కోరికను ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కొందరు బిల్డర్లు మోసాలు చేస్తున్నారు. మరోవైపు కోట్ల రూపాయలు పెట్టి హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఇళ్లు కొనుక్కుంటున్న వారు సైతం బిల్డర్ల మోసాలకు బలైపోతున్నారు. అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే రోడ్డు నిర్మాణం, ఇళ్లకు వాటర్ కనెక్షన్స్తో పాటు హామీ ఇచ్చిన విధంగా స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, క్లబ్ హౌస్, అలాగే వాకింగ్ ట్రాక్ లాంటివి నిర్మించకుండా మొహం చాటేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఫ్లాట్స్ ఓనర్ల మీద దౌర్జన్యాలకు దిగే పరిస్థితి. జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాల్సిన అధికారులు కాసుల కక్కుర్తితో కళ్ళు మూసుకుని కూర్చోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నానక్రామ్గూడలో పెసిఫికా సంస్థ నిర్మించిన హిల్ క్రెస్ట్ హైరేజ్ టవర్లో ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఇలా మోసపోయారు. ఆ ఇళ్ల యజమానుల ఇబ్బందిపై సాక్షి ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ అండ్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ ఏరియాలో పసిఫిక్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ హిల్ క్రెస్ట్ అనే పేరుతో ఇక్కడ ఫేజ్ 1 నిర్మాణం పూర్తి చేసింది. ఎలాంటి సౌకర్యాలు లేకుండానే వీళ్ళకు విక్రయించింది. కనీసం రోడ్డు సౌకర్యాలు లేవు. గతంలో వీళ్ళకి చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఏ సౌకర్యాలు లేకుండా చేసింది. అంతేకాకుండా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు కూడా లంచాలు అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు ధర్నా కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కాలనీ వాస్తు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని తెలుసుకున్నాం. సార్, ఏంటి మీ సమస్య ఏంటి? సార్, నేను ప్రొఫెసర్ చెన్నారెడ్డి, ఎక్స్ ఆర్కియాలజీ డైరెక్టర్, ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్, నేను సొసైటీ ప్రెసిడెంట్. మేము 2016లో ఈ హిల్ క్రెస్ట్ తీసుకున్న తర్వాత 20లో ఇచ్చాడు లేట్గా. చెప్పిన ఒక్కటి కార్పస్ ఫండ్ ఇవ్వలేదు, క్లబ్ హౌస్ ఇవ్వలేదు, వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. బట్ దే హ్యావ్ కలెక్టెడ్ 25,000 కలెక్ట్ చేశారు రీచ్ ప్రతి ఒక్కరితోనూ. వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మేము మళ్ళీ వేసుకొని సత్యనారాయణ గారు పాపం పెద్ద ఆయన మన HMWSSB సత్యనారాయణ ఈడీ గారితో మాట్లాడితే ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చాడు. మేము మాకు ఆ డబ్బు ఇమ్మని మేము సొంతంగా వేసుకున్నాం. ఆల్రెడీ పే చేసిన అమౌంట్ ఇమ్మంటే ఇవ్వడు, ఇంట్రెస్ట్తో కావాలన్నా. కార్పస్ ఫండ్ 3 crores పైన రావాలి, అది కూడా ఇవ్వటంలే. ప్రతి ఒక్కటి మాట్లాడితే మీదికి వస్తారు, మిమ్మల్ని ఇచ్చేస్తామని గెట్ అవుట్ అనడము అందరినీ. మా వాళ్ళు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ పోయినా అంత ప్రతి ఒక్కటి గొడవే. రోడ్డు వేస్తే మేము వేసుకోమంటారు, మేము వేస్తే రోడ్డు వాళ్ళ వెహికల్స్ 18 వీళ్ళు మల్టీ ఎక్సెల్ వెహికల్స్ అని పోతున్నాయి. వాళ్ళు ఏఎస్బీలు ఉన్నారు, అక్కడ మైస్కేప్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పెసిఫికా ఫేజ్ 2 చేస్తుండ్రు, ఫేజ్ 3 కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుండ్రు. మేము వేస్తే వాళ్ళు ఆ రోడ్లో వెహికల్స్ అన్నీ పోతాయి, వెంటనే పోతుంది. చేయమంటే వాళ్ళు చేయరు, మేము వేస్తే వాళ్ళు పోతారు. ఎన్నిసార్లు కంప్లైంట్ పోలీసులకు చెప్పినా, మరి పోలీసులు అంటే సంబంధం లేదు పాపం, వాళ్ళు మా కోఆపరేషన్ చేస్తుండ్రు. మున్సిపాలిటీకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు రోడ్డు ఏమంటే. ఎన్నిసార్లు 10 లెటర్లు ఇచ్చేది, వాళ్ళకి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కలిసాను నేను, యాజ్ అ డైరెక్టర్ కలిశాను. నాకు అందరూ తెలుసు, చాలా సీనియర్ ఆఫీసర్స్తో తెలుసు, నాకు ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్లు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఇతను భయపడేస్తారు మాట్లాడితే. ఎవరు GM ఇక్కడ ఉన్నారు పసిఫికా ప్రతి ఒక్క